నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వెల్కమ్ టు డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. సో కీలకంగా ఇటువైపు తీన్మార్ మల్లన్న వ్యవహారం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ ఆఫీస్పై దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కవిత కూడా కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత తీన్మార్ ఇవ్వటం, అంటే మహిళను కించపరచడం సరైన చర్య కాదు అంటూ టీపీసీసీ ఇక్కడ ఖండించినటువంటి పరిస్థితి మహేష్ కుమార్ గౌడ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు, అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ దక్కాల్సిన క్రెడిట్గా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇటువైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇద్దరు నేతలు, ఇటువైపు కవిత కానీ అటువైపు మల్లన్న కానీ మాదంటే మాదనే కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కంచం పొత్తుందా మంచం పొత్తి చాలా కీలకంగా మారినటువంటి అంశాలుగా మల్లన్న చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతి దాడి చేసినటువంటి పరిస్థితి, తర్వాత కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. వరుసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది మంచి చెడు అనే దానికంటే కూడా చాలా కీలకంగా భౌతిక దాడులు సరైనవి కాదు అన్నటువంటి అంశాలు అయితే లేవనెత్తున్నారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. ప్రధానంగా మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నుమాన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ నుంచి మనకి రామ్మోహన్ గారు అందుబాటులోకి వచ్చారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. ముందుగా మీ దగ్గరికి స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా కవిత అంశం కానీ లేకపోతే తీన్మార్ మల్లన్న అంశం కానీ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఏ విధంగా చూడాల్సిన అంశం అంటారు దీన్ని? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే వరకు చెప్పారంటే ఇది దురదృష్టకరం. పేరు మీద తెలంగాణ యాస భాష పేరు మీద ఇలాంటి భాష ఎవరు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా సరైంది అనుకున్నారు. తెలంగాణ యాస భాష అని దాని మూలానికి ఎవరు మాట్లాడినా దాన్ని సమర్థించుకోవడానికి తెలంగాణ అంటున్నారు తప్ప. తెలంగాణ సమాజంలో మొదటి నుంచి దానికి కులపోతున్నారు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇప్పటిదాకా కూడా, అంతకు ముందు కూడా మీరు ఊళ్ళల్లో అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు నాకు అనడం ఇష్టం లేదు, కానీ ఎవరైనా అందరు అన్ని కులాల వాళ్ళు తమ్మి అన్న అత్త మామ అని పిలుచుకునే సంస్కృతి తప్ప కులాలను బట్టి పిలుపులు మారలేదు. అది చాలా గమనించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కొంత కులగజ్జి రాజకీయాలు ఇవన్నీ చూస్తున్నాం. అదే సంస్కృతిని మనం తెచ్చుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. వాళ్ళ తెలంగాణ యాస భాష ఇది కరెక్టే, మా భాషలో కరెక్టే సమర్థించుకునే మాటలు ఎవరు మాట్లాడినా తప్పంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీ పోరాటం చెప్తారు. మొట్టమొదటి బీసీ రిజర్వేషన్ ఎట్లా బౌన్స్ అయింది, ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మొదటిది బీసీ రిజర్వేషన్ లో మేము కట్టుబడి ఉన్నామని మన కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్నది. దానికి కట్టుబడి ఉన్న 42% ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీ ఇచ్చింది. అంటే అలవిగాని హామీ అంటే రకరకాల 6 గ్యారెంటీలు వాటితో పాటు ఇవి కూడా కొంత ఓ రకంగా చెప్పాలంటే అధికారానికి వస్తామా రామా అనే దానిలో ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, నేనైతే పూర్తిగా బీసీ రిజర్వేషన్ సమర్థించేవాడిని, మహిళా సాధికారత కూడా సమర్థించేవాడిని. ఈ రెండు కూడా వ్యక్తిగతంగా వేరు. ఇవాళ జరుగుతున్న దాన్ని విశ్లేషించుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వడానికి వీలు లేకున్నా సరే రేపు పొద్దున కోర్టు చిక్కులు వస్తాయి, ఇవన్నీ తెలిసి కూడా ఆ హామీ ఇచ్చారు. దాన్ని ఇవాళ ఖచ్చితంగా దాన్ని అమలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ ప్రకారమే బీసీ కులగణన చేసినప్పుడే ఇదే తీన్మార్ మల్లన్న ఇష్టం అన్నట్టు మన చెప్పరాని భాష, కొన్ని భాష వాడితే కూడా తప్ప అంటే అంతకంటే అధ్వానమైన భాషలో ఆయన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తిట్టిన సందర్భం చూసాం మనం. బీసీ పేరు మీద తిడితే ఆ తర్వాత క్రమశిక్షణ సంఘం చర్య తీసుకుని సస్పెండ్ చేసి పార్టీకి అతీతంగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే 3-4 పార్టీలు మారిండు. అట్లాగే నేనైతే ఆయన వీడియోలు ఏమి చూడలేదు, చూడని కూడా అంటున్నాను. ఎందుకంటే భాష మారకుండా అటువంటి భాష మనం చూస్తే తప్పని, అంటే చూడాలంటే గర్వంతోనట్లే ఇప్పుడు ఆయన మాటలు ఏమన్నా ఎట్లా ఉందని చూశాను. ఇప్పుడు కంచం పొత్తు మంచం పొత్తాను, ఇది వరకు చెప్పాలంటే దుర్మార్గమైన భాషనే అంటున్నాను. అంటే ఆయన సమర్థించుకుంటున్నారు. మంచం పొత్తు అంటే తప్పు కాదు, అది వేరే ఉంటది, సంబంధాల కోసం అంటాం కదా. కంచం పొత్తు అంటే కులము, మంచం పొత్తు అంటే సంబంధాల కోసం వెతుకుతారు, పెళ్లి చేసుకుంటారు కదా అంటున్నాడు. అసమంతిని ఏం కాదు. అట్లా అని ఆయన అంతకంటే అభ్యంతరకరమైన మాట్లాడారు. ఇది భూత పదం అయితే. రెండోది ఏంటంటే ఆయన బీసీల గురించి కవితకి ఏం సంబంధం, కవిత ఎందుకు మాట్లాడాలని నేనేమంటా అంటే సమస్య లేదు, ఎవరి గురించి ఎవరు మాట్లాడినా తప్పు కాదు. కాకపోతే దాన్ని ఓన్ చేసుకోవడం అని తప్పు. ఏదైతే ఇప్పుడు ఏ దొడ్లో వీరనా దీని కూడా నాది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇళ్ళకి పండుగ కాదే, ఇంకా
ఆ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పోవాలి, ఆ గవర్నర్ పోవాలి, గవర్నర్ ప్రతిపాదన ఆమోదిస్తారా తిరస్కరిస్తారా? ఆర్డినెన్స్ జారీ చేసేది గవర్నర్, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు కాదు కదా. గవర్నర్ ఆమోదించడానికి ఆమోదించకపోవడం లీగల్ గా ఉంటే నేను చెప్తాను. కానీ ఇప్పుడు కవిత ఎవరు మాట్లాడడానికి, నువ్వు బీసీ కాదు కదా అన్నాడు. అది పెద్ద అభ్యంతరం అంటారు. బీసీ కాని వాళ్ళు బీసీల గురించి మాట్లాడతా, ఎస్సీ కాని వాళ్ళు ఎస్సీల గురించి మాట్లాడతా, దళితులు కాని దళితుల గురించి మాట్లాడతా, మహిళలు కాని వాళ్ళు మహిళల గురించి మాట్లాడతా. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎట్లా విడతీస్తున్న సమాజాన్ని అంట. నాకు మహిళల పట్ల కన్సర్న్ ఉంది, వాళ్ళకంటే ఎక్కువ నేను మాట్లాడగలుగుతా. అంటే నువ్వు మహిళ కాదు కనుక మాట్లాడాలంటే ఎట్లా? దళితుల గురించి కన్సర్న్ ఉంది నాకు, దళితుల గురించి నువ్వు మాట్లాడద్దు, నువ్వు దళితుని కాదని ఇట్లా అంటే సమాజంలో విభజన రేఖలు తీసినట్టే ఉంది అంటున్నారు. మొట్టమొదటి అభ్యంతరకరమైన మాట, కవిత బీసీ కాదు కనుక నువ్వు బీసీకి ఎందుకు మాట్లాడుతున్నావు అనే మాట, బీసీ సమస్యలు నీకేం సంబంధం అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. కానీ కవిత ఒక తప్పేందంటే, కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ జారీ కోసం తీర్మానం చేసింది క్యాబినెట్ లో, అంతకన్నా ఏం చేయలే. ఇవి ఇల్లు అలిగారు, పండుగ అసలు పండుగ కావాల్సిన ముందున్నది. కానీ అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసి అన్ని పార్టీలు ఒప్పుకొని బీసీ కులగన్న తప్పని తెలిసినా కూడా సరైనది కాదని విమర్శిస్తూ కూడా బీసీల ఓట్ల కోసం వీళ్ళు చేసిన పని ఏంటంటే తీర్మానం ఆమోదించారు, కేంద్ర ప్రభుత్వానికి పోయింది. రాష్ట్రపతి గారు పెండింగ్ లో ఉంది. రాష్ట్రపతి ఎన్ని రోజులు చేయాలి అని ఇంకో 10 రోజులు అయితే ఆ గడువు కూడా పూర్తవుతుంది. సుప్రీంకోర్టు ఈ మధ్యన మూడు నెలల గడువు అనేది రాష్ట్రపతి కూడా, అది ఎట్లా అమలు కాదు. కనుక వాళ్ళు ఆర్డినెన్స్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్తూనే ఉంది. అయ్యా మీరు బీసీలను 2 మతాలను చూపించారు, హిందూ బీసీలని ముస్లిం బీసీలను చూపించారు, అది చెల్లనేరదు కాక చెల్లనేరదు, సమస్య లేదు, మేము ఆమోదించేది లేదని ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారి నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకులు, కేంద్ర నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ బిల్లు వచ్చే సమస్య లేదు, దాన్ని ఆమోదించే సమస్య లేదు. ఒకవేళ రెండో ఆప్షన్ ఏముంటే అంటే మొదట్లోనే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, ఏది లేకపోతే మేమే అందరికి బీసీలకు మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామన్నారు. అది చెల్తుంది అంతవరకే. కానీ మిగతా పార్టీలు ఇవ్వాలని ఏముంది? ఇవాళ 22% బీసీల మన రిజర్వేషన్ పడిపోవడానికి సరైన కారణం ఇద్దరికి తెలుసు, కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు. 2013లో మేము మనకు హైకోర్టులో కేసు వేసాం, పద్మనాభ రెడ్డి గారు మేమందరం కూడా. అయ్యా ఎన్నికలు జరపని కేసు వేసేదాకా ఎన్నికలు జరపలేదు ప్రభుత్వాలు. అది కాంగ్రెస్ ఉండని, ఇవాళ బీఆర్ఎస్ ఉండని, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఉండని. ఏం జరపలేదు? 2001లో జరిగిన ఎన్నికలు 2006లో జరగాలి, లేట్ గా జరిగినాయి. 2006లో జరిగింది 2012లో జరగాలి, అప్పుడు కేసు వేస్తేనే అయింది. అప్పుడు ఏమన్నారంటే, ఇదే బీసీ రిజర్వేషన్ సమస్య వచ్చినప్పుడు మీరు 50% దాటకుండా మీ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిన సంబంధం లేదు మాకు, కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోతే మీరు ఇచ్చుకోవచ్చు అనేది హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టులో ఆనాడు పెద్ద వాదనలు జరుగుతుంది, నేను ప్రత్యక్ష సాక్షిని. హైకోర్టు ఏమన్నదంటే, మీరు 50% రిజర్వేషన్ దాటకుండా ఈ ఒక్కసారి దాటుతున్నది ఇస్తున్నాం, వచ్చేసరికి ఇవ్వమంటే ప్రభుత్వం ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్